కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. హుండీల ద్వారా 21 రోజులకు 1,72,000 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచెల కిషోర్ తెలిపారు. నగదుతో పాటు 39 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండి వస్తువులు కానుకగా వచ్చాయన్నారు. గో సంరక్షణ హుండీ ద్వారా 16,514 నిత్య అన్నదానం హుండీ ద్వారా 22,000 వచ్చాయన్నారు. విదేశీ కరెన్సీ కూడా కానుకగా వచ్చాయని తెలిపారు. సిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం ఈరోజు హుండీ లెక్కింపు జరుగుతుంది. సో సేవకులు అదేవిధంగా దేవస్థానం సిబ్బంది కలిపి ఉదయం 8 గంటల నుంచి హుండీ లెక్కింపు ప్రారంభించారు. ఇప్పటికే 1,10,00,000 వరకు కౌంటింగ్ చేయడం జరిగింది. మనం గత 5-6 నెలల నుంచి చూస్తే మనకి దర్శనాల సంఖ్య పెరుగుతుంది. దర్శనాల సంఖ్యతో పాటు మన హుండీ దేవస్థానం యొక్క హుండీ ఆదాయం కూడా దేవుడి దైవం పెరుగుతుంది. సో ఈ ట్రెండ్ వల్ల ఎక్కువ అయ్యప్ప స్వాములు విజిట్ ఉండడం వల్ల మనకి హుండీ ఆదాయం పెరుగుతుంది. మార్నింగ్ కూడా సుమారుగా 100 బస్సుల వరకు మనకి దేవస్థానం ఆవరణలో ఈరోజు వచ్చి అక్కడి నుంచి వచ్చిన భక్తులందరూ కూడా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మొట్టమొదట మన స్వయంభూ వినాయక స్వామిని దర్శించుకుని తర్వాత వాళ్ళ యాత్ర ప్రారంభిస్తున్నారు. సో ఈ సీజన్లో అయ్యప్ప స్వాముల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హుండీ ఆదాయం కూడా అదేవిధంగా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మనం కొంత స్ట్రీమ్ లైన్ చేసాము. ఇక్కడ క్యూ లైన్స్ కూడా కొంత స్ట్రాంగ్గా కంట్రోల్ చేయడం వల్ల కూడా టికెట్స్ వల్ల కూడా మనకి దేవస్థానానికి కొంత ఆదాయం స్వయంభూ వరసిద్ధి వినాయక